సో ఇక్కడ వచ్చేసి ఈ basics.js ఫైల్ ఉంది కదా, దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు ఇక్కడ. సో నోడ్ basics.js ఇక్కడ చూస్తే మనకి ఎగ్జిక్యూట్ అయింది, మనకు వాల్యూ వచ్చింది కదా. సో ఇక్కడ మనం ఏం చేసాము, వేరియబుల్ ఏ అనే వేరియబుల్ క్రియేట్ చేసాము, దానికి ఒక వాల్యూ అసైన్ చేసాము. సో ఆ వాల్యూని ప్రింట్ చేసాము. ఓకే, ఇక్కడ మనకి ప్రింట్ అయింది. సో ఇట్లా మనం ఈ నోడ్ యూజ్ చేసి ఈ జేఎస్ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇది మీకు కనిపిస్తుందా? జూమ్ చేయనా? ఇంకా కనిపిస్తుంది. ఇప్పుడు బెటర్ ఏమో. ఓకే ఎగ్జిక్యూట్ చేయాలంటే నోడ్ ముందంటే చేయాలా? నోడ్ స్పేస్ ఫైల్ నేమ్. మీరు ఈ మన జేఎస్ ఫైల్ ఏ ఫోల్డర్ లో ఉందో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళాలి ఫస్ట్. ఓకే సో మీరు ఈ ఫోల్డర్ ఇందాక ఓపెన్ చేయడం చెప్పాను కదా, ఈ విజువల్ స్టూడియో కోడ్ లోకి వెళ్ళేసి ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే ఇక్కడ బై డిఫాల్ట్ ఆ ఫోల్డరే తీసుకుంటుంది. ఒకవేళ లేకపోతే చెక్ చేసుకోండి, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి. సో చెక్ చేసుకున్నాక ఇక్కడ నోడ్ అని చెప్పేసి ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ ఇస్తే ఆ జావా స్క్రిప్ట్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో ఏ కోడ్ రాసామో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ పాత్ లోకి వెళ్ళి ఆ ఫైల్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు. అవును. ఓకే సో ఇక్కడ మనం వేర్ అని యూజ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసాం కదా. సో లేటెస్ట్ జావా స్క్రిప్ట్ వర్షన్స్ ప్రకారం ఏంటి అంటే, సో వేర్ అనేది యూజ్ చేయకూడదు, లెట్ అనేది యూజ్ చేయాలి. సో ఇలాంటి చేంజెస్ చాలా వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఈ చేంజెస్ అన్నిటిని ఎవరు యాడ్ చేస్తారు, ఎవరు అప్రూవ్ చేస్తారు అనేది తెలుసుకున్నాం. ఓకే, ఈ జావా స్క్రిప్ట్ చేంజెస్ అన్నిటిని ఎవరు యాడ్ చేస్తారో ఐడియా ఉందా మీకు? అంటే ఇప్పుడు .NET తీసుకోండి, వెబ్ ఏపీఐలో కానీ ఈ .NET కానీ వీటిల్లో కొత్త ఫీచర్స్ కానీ ఇవన్నీ మైక్రోసాఫ్ట్ టీము R&D చేసి అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవును, మైక్రోసాఫ్ట్. అట్లాగే దీనికి జావా స్క్రిప్ట్ కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంది అనమాట. ఓకే, సో ఆ ఆర్గనైజేషన్ పేరు ఎక్మా స్క్రిప్ట్ స్టాండర్డ్స్ అన్నమాట. ECMA స్క్రిప్ట్ స్టాండర్డ్స్. ఓకే, ECMA అంటే యూరోపియన్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అని ఒకటి ఉంది. సో అన్నమాట. సో ఇప్పుడు ఆ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే, అందులో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి పీపుల్ ఉంటారు. సో వాళ్ళేంటి, జావా స్క్రిప్ట్ లో ఈ ఫీచర్స్ యాడ్ చేద్దాము, ఇట్లా ఇవి ఉంటే బాగుంటది అని ఒక ప్రపోజల్ పెడతారు. సో అది యాడ్ చేయాలి అనుకుంటే సో వాటిని అప్రూవ్ చేస్తే అవి మనకి నెక్స్ట్ వర్షన్స్ లో, జావా స్క్రిప్ట్ వర్షన్స్ లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు కరెంట్ జావా స్క్రిప్ట్ వర్షన్ ఏంటో గెస్ చేయగలరా? ఏమన్నా ఐడియా ఉందా కరెంట్ జావా స్క్రిప్ట్ వర్షన్ ఏంటి అని? ఒక్క నిమిషం, 12 అలాగే ఉందా? ఓకే, సో ఇప్పుడు కరెంట్ జావా స్క్రిప్ట్ వర్షన్ చాలా వెళ్ళిపోయి ఉండొచ్చు. చూడండి, ఈ జావా స్క్రిప్ట్ వర్షన్స్ కదా, మనం జావా స్క్రిప్ట్ వర్షన్స్ వచ్చేసి సో ES1, ES2, ES3 అలా ఉంటాయి అన్నమాట. ఓకే, ES అంటే ఏంటి? ఎక్మా స్క్రిప్ట్, ECMA స్క్రిప్ట్ అన్నమాట. ఈ అంటేనేమో ఇది ECMA అనేది స్క్రిప్ట్ వచ్చేసి ఎస్ అన్నమాట. ఓకే, ES1, ES2, సో ఇట్లా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో లేటెస్ట్ వర్షన్ వచ్చేసి ES6 లో మనకి సో కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం వేర్ వాడకూడదు, లెట్ వాడాలి అనుకున్నాం. సో ఇట్లా లెట్ ఒకటి, నెక్స్ట్ కాన్స్టెంట్స్ క్రియేట్ చేయడం. అంతకు ముందు వరకు కాన్స్టెంట్స్ క్రియేట్ చేయడం జావా స్క్రిప్ట్ లో లేదు. ఇట్లా నెక్స్ట్ ఈ మెథడ్స్ array.find ఇండెక్స్, నెక్స్ట్ సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్, నెక్స్ట్ రీసెట్ ఆపరేటర్, రెస్ట్ ఆపరేటర్, స్ప్రెడ్ ఆపరేటర్, ఇవన్నీ జావా స్క్రిప్ట్ లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అన్నమాట. కీ ఫీచర్స్ ఇవి మనం యాంగులర్ లో వాడుతూ ఉంటాం. ఎందుకంటే యాంగులర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ చూసామనుకో అవి యాంగులర్ అనుకుంటారు మీరు, అందుకని నేను ముందు జావా స్క్రిప్ట్ చూపిస్తాను, జస్ట్ బేసిక్స్.
సో ఇవన్నీ ఏంటి అంటే సో ఇవన్నీ జావా స్క్రిప్ట్ వర్షన్స్. వీటిల్లో మనకి ఏవైతే మెయిన్ టచ్ చేస్తామో అవన్నీ మనం ఇక్కడ చూద్దాం. సో ఈ నల్ కొలీజ్ ఆపరేటర్ చూసారా, ఇది మనకి .NET లో ఎప్పటి నుంచో ఉంది. అవును. సో ఇది ఇప్పుడు జావా స్క్రిప్ట్ లో ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. ఓకే. సో ఇట్లా ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ ఇక్కడ చూసారా అసింక్ అవైట్ మనకి .NET లో ఎప్పటి నుంచో ఉంది. అవునవునవును. సో .NET ఇది నుంచి వీడు సో తీసుకున్నాడు. జావా స్క్రిప్ట్ లో యాడ్ చేశారు. సో ఇట్లా చాలా ఇప్పుడు ఏవైతే జావా స్క్రిప్ట్ లో లాగింగ్ అని ఉంటుందో, ఈ ఫీచర్స్ లేవు, ఇవి వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి, అవి జావా స్క్రిప్ట్ లో కూడా ఉంటే ఇంకా ప్రోగ్రామింగ్ ఈజీ అవుతుంది. సో అట్లా అనుకున్నవన్నీ యాడ్ చేశారనమాట జావా స్క్రిప్ట్ లో. నేను విన్నాను. ఓకే. PHP నుంచి మనం ఎక్కువ అడాప్ట్ చేసుకున్నాము. యారో ఫంక్షన్స్ ఉన్నాయి, ఇందులో యారో ఫంక్షన్స్ ఉంటాయి కదా, ఇది మళ్ళీ మన .NET లోకి తీసుకున్నారు. అవును. అదే యారో ఫంక్షన్స్ మనకి .NET లో ఇంతకు ముందు అనానిమస్ ఫంక్షన్స్ అని ఒకటి ఉండే చూసారా. అవును. అవే యారో ఫంక్షన్స్ కింద జావా స్క్రిప్ట్ లో యాడ్ అయ్యాయి. యా, మన ఈ రాస్తాం కదా లింక్ క్వరీస్. అవును, లింక్ క్వరీస్ అనేది మనకి అనానిమస్ ఫంక్షన్స్, అది ఇక్కడి నుంచి తీసుకున్నారు. సో ఇట్లా ఐసింక్ అబౌట్ వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అవును అవును, అది నేను సో ఇట్లా ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ యాడ్ చేశారు. ఇక్కడ చూస్తే మనము సో ఏ వర్షన్స్ లో ఏ ఫీచర్స్ యాడ్ చేశారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఇట్లా ఓకే. ఇక్కడ లేటెస్ట్ వర్షన్ జావా స్క్రిప్ట్ ఏంటి అంటే మీరు ఇది చెప్పాలి అన్నమాట. సో వీడు అప్డేట్ చేస్తుంటేనేమో ఇదే, సో వీడు అప్డేట్ చేయకపోతే వాట్ ఈస్ ది జావా స్క్రిప్ట్ లేటెస్ట్ వర్షన్. ఓకే. సో జావా సో ES 2024. ఓకే, ECMAScript 2024, ES 2024 అనేది లేటెస్ట్ వర్షన్ అన్నమాట. సో ఈ వెబ్సైట్ వాళ్ళు ఇంకా అప్డేట్ చేయనట్టున్నారు. ఓకే ఓకే. సో అది, సో ఈ జావా స్క్రిప్ట్ లో వర్షన్స్ ఇలా ఉంటాయి. మీకు ఇక్కడ చూస్తే ES6 వరకు వీళ్ళు ఏం మెయింటైన్ చేశారు, ES1 ES2 అట్లా ES6 వరకు వర్షన్స్ ఇలా మెయింటైన్ చేశారు, కార్డ్ మెయింటైన్ చేశారు. అక్కడి నుంచి ES6 తర్వాత సో వీళ్ళు నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఫాలో అయ్యారనమాట. ఇక్కడ నుంచి మీరు 2016, ES 2017, ES 2018 ఇలా చెప్పాలి వర్షన్స్. ఓకే ఓకే. లేటెస్ట్ మనకి ES 2024, ES 2024 లేటెస్ట్ వర్షన్ ఇక్కడ చూస్తే మనం. సో ES 2024 అనేది లేటెస్ట్ వర్షన్ అనమాట. ఓకే. ఓకేనా. యా. ఓకే. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం యాంగులర్ కానీ రియాక్ట్ కానీ జావా స్క్రిప్ట్ రిలేటెడ్ ఏమన్నా ప్రోగ్రామింగ్స్ చేసేటప్పుడు సో ఇట్లా ఏం కొత్త ఫీచర్స్ వచ్చాయి, అవి మనం యాంగులర్ లో ఎలా వాడచ్చు, రియాక్ట్ లో ఎలా వాడచ్చు అనేది మనకి హెల్ప్ అవుతా ఉంటుంది. ఓకే. సో అట్లా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ లోకి వెళ్తే సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఏ యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఓకే. సో నార్మల్ గా మనం వేరే జావా గానీ C# లో గానీ మనం ఇట్లా ఇంట్ అని పెడతాం కదా. సో ఇక్కడ అక్కడ .NET లో ఇంట్ అని యూజ్ చేస్తాం, వేర్ అని కూడా యూజ్ చేస్తాం. సో మనకి .NET లో వేర్ అని యూజ్ చేసినప్పుడు ఎలాగైతే అది డేటా టైప్ డిరైవ్ చేసుకుంటుందో, ఇక్కడ కూడా మనకి వేర్ అని పెట్టినా గానీ లేకపోతే లెట్ అని పెట్టినా గానీ సో ఈ జావా స్క్రిప్ట్ అనేది ఇటు పక్క అసైన్ చేసిన వాల్యూని బట్టి ఇది డేటా టైప్ ని డిరైవ్ చేసుకుంటుంది. అవుతుంది. ఓకే. ఇప్పుడు ఏ అనేది ఇంటీజర్, ఇక్కడ సపోజ్ నేను నేమ్ అని పెట్టాను. ఇప్పుడు ఈ నేమ్ డేటా టైప్ ఏంటి, ఇది కూడా ఇంటీజరే, ఎందుకంటే రైట్ సైడ్ మనం ఇంటీజర్ పెట్టాం కాబట్టి రైట్ సైడ్ వాల్యూ బేస్ మీద. ఇప్పుడు ఏంటి, స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్, ఎందుకంటే రైట్ సైడ్ మనం స్ట్రింగ్ ఇస్తున్నాం. సో ఇట్లా మనం రైట్ సైడ్ ఏ వాల్యూ అయితే ఇస్తున్నామో దాన్ని బట్టి ఇది డేటా టైప్ డిరైవ్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మీరు వచ్చిన డౌట్, ఏ ఈక్వల్ 10 పెట్టారు కదా, ఇప్పుడు దాన్ని ఏని రీఅసైన్ చేయొచ్చు, ఏ ఈక్వల్ వేరియబుల్ కదా అది, అప్పుడు మళ్ళీ అది స్ట్రింగ్ గా చేంజ్ అయిపోద్దా, మారిపోతుంది. ఏ ఈక్వల్ టు సపోజ్ నేను స్ట్రింగ్ అంటే మనకి అట్లా కుదరదు కదా, .NET లో కుదరదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇది ఇప్పుడు ఇది స్ట్రింగ్ అవుతుంది అన్నమాట. ఓకే.
సో ఇక్కడ ఓకే వచ్చేసి మనం ఇది వేరియబుల్స్ కి మనం వేరియబుల్ క్రియేట్ చేయడానికి లెట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం. వేరియబుల్ కాకుండా కాన్స్టెంట్ క్రియేట్ చేయడానికి మనం const అనే కీవర్డ్ యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ ఏని ప్రింట్ చేసాం అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఏని మళ్ళీ రన్ చేద్దాం. వెల్కమ్ చూసారా, వెల్కమ్ అని వచ్చింది. అంటే ఏ మోడిఫై అయింది. అంటే మనం లెట్ తోటి ఒక వాల్యూ క్రియేట్ చేసినప్పుడు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు అది వేరియబుల్ అన్నమాట. దానికి మనం ఎన్నిసార్లు అయినా మోడిఫై చేసుకోవచ్చు వాల్యూస్. కానీ కాన్స్టెంట్ ఓకే తోటి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా అది ఒకేసారి మనం చేయగలం. మళ్ళీ మళ్ళీ వన్ అసైన్ టైం చేయలేము, అసైన్మెంట్ మోడిఫై చేయలేము. సేమ్ ఇక్కడ కూడా డిక్లేర్ చేసినప్పుడే అసైన్ చేయాలి అంతేనా? ఇక్కడ 20 వచ్చింది కదా, ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు సపోజ్ నేను మళ్ళీ b = 30 అన్నా అనుకోండి. సో ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్తుంది ఎర్రర్ వస్తుంది అని. ఇక్కడ వస్తుంది ఎర్రర్ వస్తుంది అని చెప్తుంది. ఇదిగోండి ఎర్రర్ వచ్చింది. సో అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ కింద కనిపించలా. ఓకే ఇప్పుడు వచ్చింది. స్లోగా ఉన్నట్టు ఒక సెకండ్ 2 సెకండ్స్. ఓకే సో ఇక్కడ చూస్తే మనకి ఎర్రర్ వచ్చింది, కాన్స్టెంట్ వేరియబుల్ కి అసైన్మెంట్ చేయలేము అని. ఓకే, సో ఇదన్నమాట. మనం మోడిఫై వాల్యూ ఒకసారి అసైన్ చేయగలం, తర్వాత దాన్ని మోడిఫై చేయలేం. అలాంటి కేసులో కాన్స్టెంట్ మోడిఫై చేయాలి. ఓకే, సో ఇవి వేరియబుల్స్. సో ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ మనకి జావా స్క్రిప్ట్ లో ఆబ్జెక్ట్ క్రియేషన్ కూడా మనం ఈ లెట్ యూస్ చేసే చేయొచ్చు. ఓకే, సో లెట్ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేద్దాము. సో ఈ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తే ఇక్కడ నేను సో ఐడి వచ్చేసి సపోజ్ 100 పెట్టుకున్నాను. ఓకే, నేమ్ వచ్చేసి ఓకే. సో ఇప్పుడు నేను ఇందులో 2 వేరియబుల్స్ 2 ప్రాపర్టీస్ పెట్టాను. మనం ఆబ్జెక్ట్ లో పెట్టేటప్పుడు ప్రాపర్టీస్ అనాలి వీటిని. ఓకే, సో ఇప్పుడు మనం ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ లోపల 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీ లోపల ఉన్న ప్రాపర్టీస్ మాడిఫై చేయాలనుకుంటున్నాను. సో ఎంప్లాయీ డాట్ ఐడి ఈక్వల్ టు 200 చేశాను. ఓకే, ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తాను, 200. ఇక్కడ మనం ఇది ఎర్రర్ ఉంది కదా, ఇది కమెంట్ చేద్దాము. ఇప్పుడు 200 వచ్చింది కదా. సో ఇదే సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాన్స్టెంట్ పెడతా. ఓకే, ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సేమ్ అదే కోడ్ రన్ చేస్తున్నాను. సో ఎర్రర్ రాలేదు, మోడిఫై రాలేదు. ఓకే, సో అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ కాన్స్టెంట్ అనేది ఈ కాన్స్టెంట్ క్రియేట్ చేసినప్పుడు b కి ఒక మెమరీ అలాట్ అవుతుంది కదా. అవును, ఆ మెమరీ మోడిఫై అయిందా లేదా చూస్తుంది. ఇప్పుడు మనం b = 30 అని నెక్స్ట్ లైన్ లో అసైన్ చేసాం చూసారా. అవును, అంటే ఇక్కడ ఈ b లోకి కొత్త మెమరీ అడ్రస్ రిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఓకే, అందుకని చెప్పేసి ఈ కాన్స్టెంట్ అని వాడినప్పుడు సో ఈ b లోకి కొత్త మెమరీ అడ్రస్ వచ్చేసింది కాబట్టి అది ఎర్రర్ చూపించింది, మోడిఫై చేయలేరు మీరు అని. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ విషయంలో ఏం జరుగుతుంది అంటే సో ఈ ఆబ్జెక్ట్ కి ఒక హ్యాష్ కోడ్ అనేది, అంటే హ్యాష్ కోడ్ అంటే మన మెమరీ రిఫరెన్స్ అనుకుందాం. ఓకే, ఓకే, ఇంతకు ముందు లెట్ అని క్రియేట్ చేసినప్పుడు దీనికి ఒక మెమరీ రిఫరెన్స్ ఉంది. ఆ మెమరీ రిఫరెన్స్ వచ్చేసి హీప్ మెమరీలో స్టోర్ అవుద్ది. నెక్స్ట్ ఈ వాల్యూస్ కి సపరేట్ రిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం ఈ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ మోడిఫై చేస్తేనే ఎర్రర్ వస్తుంది అనమాట కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, లోపల ఉన్న ప్రాపర్టీస్ మార్చినప్పుడు ఎర్రర్ రాదు. సో దట్ ఈస్ ఓకే టు మోడిఫై. ఓకే, అంటే అవి ఆబ్జెక్ట్ ఒక చోట సేవ్ అవుతుంది, డిఫరెంట్ లొకేషన్స్ లో మెమరీ లొకేషన్స్ లో సేవ్ అవటం వల్ల. సో ఇప్పుడు సపోజ్ నేను ఎంప్లాయీ ఈక్వల్ టు సో కొత్తది అసైన్ చేశాను అనుకో, ఇప్పుడు ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వస్తుంది, మీరు అన్నట్టు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు ఎర్రర్. ఓకే, సో అసైన్మెంట్ టు కాన్స్టెంట్ ఇస్ నాట్ పాజిటివ్. ఓకే, మీరు అక్కడ కామా పెట్టారు కదా, వెంకట్ తర్వాత కామా పెట్టారు కదా, అలాగే ఉన్నారు సినారియో. అంటే కామా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నో ఇష్యూ. ఓకే,
కానీ C# లో ఎర్రర్ వస్తుంది. అవును. యా. సో .NET లో ఎర్రర్ వస్తుంది, కానీ జావా స్క్రిప్ట్ కంపైలర్ అంత స్ట్రిక్ట్ గా ఉండదు. ఓకే. ఎందుకంటే బ్రౌజర్ లో మనకేంటి వెయిట్ అంటే మెమరీ రిస్ట్రిక్షన్స్ ఇగ్నోర్ చేస్తుంది అనుకుంటా. అందుకని జావా స్క్రిప్ట్ లో ఎక్కువ రూల్స్ ఉండవు అన్నమాట. ఓకే. సింపుల్ కంపైలర్ అది. ఓకే, గాట్ ఇట్. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ కాన్స్టెంట్ డిక్లేర్ చేసినప్పుడు, నెక్స్ట్ వేరియబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అరేస్ ఐడియా ఉంది కదా మీకు జావా స్క్రిప్ట్ లో? యా. సో అరేస్ ఐడియా ఉంది. యా. అరేస్ వచ్చేసి సపోజ్ లెట్ అరే ఈక్వల్ టు ఇట్లా మనం .NET లో లాగే వాల్యూస్ ఇనిషియలైజ్ చేయొచ్చు, లేదా మనం ఎంటీ అరే కూడా డిఫైన్ చేసుకొని తర్వాత కూడా వాల్యూస్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో సపోజ్ ఇప్పుడు ఇందులో డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి. అరేకి మనం వాల్యూ యాడ్ చేయాలి అంటే పుష్ అని వాడతాం. అందులోంచి వాల్యూ తీసేయాలి అంటే పాప్ అని వాడతాం. అరే డాట్ పాప్ అంటే లాస్ట్ వాల్యూ పోతుంది అనమాట డిలీట్. సో ఇట్లా, సో దీనిలో కూడా మనకి ఈ అరేని లూప్ చేయాలి అంటే ఫర్ లూప్ ఉంటుంది. ఓకే, ఫర్ ఈచ్ లూప్ కూడా ఉంటుంది, కానీ ఇందులో డిఫరెంట్ గా ఉంటుంది. సో ఈ ఫర్ ఈచ్ లూప్ ఇవన్నీ నార్మలే, ఇఫ్ కండిషన్స్ ఇవన్నీ మనకి C# లో లాగే ఉంటాయి. కాకపోతే మనం ఈ C# లో లాగే సింటాక్స్ లైట్ గా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఫర్ లూప్ మాత్రం సిమిలర్ దానికి దీనికి. వైల్ లూప్ కూడా సిమిలర్. ఫర్ ఈచ్ లూప్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇది చూసాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ ఒకటి ఇంపార్టెంట్, స్ప్రెడ్ ఆపరేటర్ చూద్దాము. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నాకు ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఈ ఆబ్జెక్ట్ లో నాకు 2 వాల్యూస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ లోంచి వాల్యూని నేను ఇంకో ఆబ్జెక్ట్ లోకి యాడ్ చేయాలి. ఓకే, కాపీ చేయాలి, ఐ మీన్. సో లెట్ ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ అని ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ అని ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాము, ఇట్లా ఒక ఆబ్జెక్ట్ పెట్టేసుకొని సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ డాట్ ఐడి ఈక్వల్ టు ఎంప్లాయీ ఐడి, నెక్స్ట్ ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ డాట్ నేమ్ ఈక్వల్ టు అని ఇట్లా పెట్టేసి నెక్స్ట్ మనం అడిషనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ అడిషనల్ డీటెయిల్స్ కూడా పెట్టేసి ఈ ఫుల్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ లోకి మనం ఈ డేటా అంతా సేవ్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, సో ఇందులో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ 2 లైన్లు కోడ్ రాస్తాం. ఓకే, సపోజ్ ఇందులో 100 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 100 లైన్స్ కోడ్ వస్తుంది. ఇక్కడ అదే 1000 ప్రాపర్టీస్ ఉన్నాయి, 1000 లైన్స్ కోడ్ వస్తుంది కదా మనం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న ఒక వాల్యూని ఇంకో ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్ కి అసైన్ చేయాలి అంటే ఆ ప్రాపర్టీకి మనం ఇట్లా నార్మల్, ఇది ట్రెడిషనల్ వే అన్నమాట. సో అట్లా కాకుండా మనకి ఇక్కడ సో ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని కాపీ అవ్వాలి అనుకో. సో ఇక్కడ వచ్చేసి 3 డాట్స్ పెట్టాలి. 3 డాట్స్ పెట్టి ఇట్లా ఆ ఆబ్జెక్ట్ ఇచ్చామనుకో, ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అంటాం. అంటే సో ఇందులో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కాపీ చేస్తుంది అనమాట దీనిలోకి. ఇప్పుడు ఏమైంది, ఈ 2 లైన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఈ 2 వాల్యూస్ ఆల్రెడీ కాపీ అయిపోయినాయి ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటి, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ ఆబ్జెక్ట్ లో ఏమేమి డేటా ఉంది, ఐడి ఉంది, నేమ్ ఉంది. ఎందుకంటే మనం స్ప్రెడ్ ఆపరేటర్ తోటి మనం దాన్ని కాపీ చేసేసాం. ఓకే, సో ఇది వచ్చేసి రిఫరెన్స్ కాపీ చేయదు, జస్ట్ వాల్యూషన్ మాత్రమే కాపీ చేస్తుంది. ఓకే, సో ఇట్లా నేమ్ తో ఇప్పుడు సపోజ్ ఇట్లా ఈ ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ లోపల సో ఇట్లా నేను సేమ్ కాపీ పేస్ట్ చేశాను. ఇట్లా 100, 200, 1000 ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ఓకే, ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లో సపోజ్ 1000 ప్రాపర్టీస్ ఉన్నాయి.
సో ఆ 1000 ప్రాపర్టీస్ 1000 ఆర్ 2000 ఎనీ నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అనుకోండి. ఓకే. సో అన్ని ప్రాపర్టీస్ కూడా మనకి ఇక్కడ ఈ జస్ట్ ఈ ఒక్క లైన్ ఆఫ్ కోడ్ అన్నమాట కాపీ చేయడానికి. ఈ డాట్ ఏదైతే కాపీ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ అంతే. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న అన్ని ప్రాపర్టీస్ దీనిలో కాపీ అయిపోతాయి. ఓకే. ఓకే, అది స్ప్రెడ్ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు అది అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం, సరేనా? ఓకే. సో ఇప్పుడు నాకు ఇందులో ఐడి నేమ్ అనే 2 ప్రాపర్టీస్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ దీనిలో నేను ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా మాత్రమే కాపీ చేశాను, మిగిలిన 2 లైన్స్ తీసేసాను. సో ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ డాట్ ఐడి. సో ఈ ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్, సో ఈ ఐడిని నేను ఎక్కడా కాపీ చేయలేదు. ఇక్కడ చూస్తే మనకి 100 అనే వాల్యూ వచ్చేసింది. ఓకే, ఇట్లా. సో ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ద్వారా అసైన్ అయింది కదా. సో నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఇందులో కాపీ అయిన వాల్యూ మీరు మాడిఫై చేయాలి అనుకోండి, మీరు మళ్ళీ ఇక్కడ అడిషనల్ లైన్ రాసేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను సో నేమ్ వచ్చేసి ఇక్కడ ఓకే రవి అని పెట్టాను. సో ఇప్పుడు ఇందులో కాపీ అయినప్పుడు వెంకట్ అని కాపీ అవుతుంది, కానీ ఇక్కడ మళ్ళీ మనం మాడిఫై చేసాం కాబట్టి మళ్ళీ రవి అయిపోతుంది అన్నమాట. అవును. ఓకే, కింద మాడిఫై చేసుకుంటున్నాం, కాపీ చేసి మాడిఫై చేస్తున్నాం. ఇంకా అడిషనల్ గా ఇంకేమైనా ప్రాపర్టీస్ యాడ్ చేయాలంటే అలాగా మీరు శాలరీ అడ్రస్ పెట్టినట్టు ఇలా పెట్టేసుకోవాలి. సో మనం ఇప్పుడు చూసారా 2 రవి, ఇది ఐడి 2 వచ్చేసాయి ఇక్కడ. సో సపోజ్ మీరు ఇక్కడ కాపీ చేసేటప్పుడే మీకు ఈ వాల్యూస్ తెలుసు అనుకోండి, కాపీ చేసేటప్పుడే తెలిస్తే మీరు అక్కడే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఆ ఆబ్జెక్ట్ లో వాల్యూస్ అన్ని కాపీ అయిపోతాయి, ఇక్కడ న్యూ ప్రాపర్టీస్. సో salary equal to suppose some 10 rupees, address equal to suppose HID. సో ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, శాలరీ ఇక్కడ 10 అసైన్ అయిపోతుంది, ఇక్కడ అడ్రస్ కూడా అసైన్ అయిపోతుంది. అప్పుడు మనకి ఈ కోడ్ అక్కర్లేదు. అవును, అంటే ఇప్పుడు ఇందులో ఉన్న 2 ప్రాపర్టీస్ దీనిలో కాపీ అయిపోతాయి, నెక్స్ట్ కొత్త ప్రాపర్టీస్ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం అది డిక్లేర్ చేసేటప్పుడే కాపీ చేయాలా? అంటే ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్. ఓకే, అర్థమైంది నాకు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ మొత్తం తీసేద్దాం అక్కడ. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు అక్కడ జస్ట్ నేను ఆబ్జెక్టే క్రియేట్ చేస్తాను. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నెక్స్ట్ ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ ఈక్వల్ టు ఓకే. ఓకే, ఇప్పుడు ఇది ఏం ఎర్రర్ ఇస్తుందో చూద్దాం. సో ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్టెడ్ అంటే ఇది ఓన్లీ మీరు ఎక్స్ప్రెషన్, అది మెథడ్ బాడీ గానీ ఇక్కడ స్కోప్ లోపల మాత్రమే చేయగలం అంటుంది. సో ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఎర్రర్ వస్తుంది. సో ఇది మనం బయట ఇలా యూజ్ చేయకూడదు. ఓకే, ఓన్లీ న్యూ ఆబ్జెక్ట్ మనం డిక్లేర్ చేసేటప్పుడే కాపీ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ కూడా సో ఇది మనం డైరెక్ట్ గా అసైన్ చేస్తున్నాం కదా. అవును. సో ఇది నాట్ పాసిబుల్ అని చెప్తుంది. ఓకే, అంటే నేను బ్రేసెస్ లో పెడితే వర్క్ అవుతుంది, బ్రేసెస్ లో కాకుండా బయట పెడితే పని చేస్తుందా లేదా అని చూపిస్తుంది. ఓకే. సో ఇక్కడ సో ఇట్లా ఇది వర్క్ అవుతుంది. సేమ్ అదే సినారియోలో చేయాలి. ఓకే. సో అట్లా కాకుండా మీరు ఇలా చేస్తే ఏమవుతుంది అంటే, మీకు ఇలా చేసినప్పుడు మీకు ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే కాపీ అవుతాయి. సో అట్లా కాకుండా మీరు స్ప్రెడ్ ఆపరేటర్ కాకుండా మీరు డైరెక్ట్ గా కూడా ఇక్కడ ఎంప్లాయీ అని ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న వాల్యూస్ అన్ని దీనిలోకి కాపీ అయిపోతాయి అలాంగ్ విత్ మెమరీ అడ్రస్. ఓకే, అంటే ఇప్పుడు ఎంప్లాయీలో చేంజ్ చేసిన ఎంప్లాయీ ఫుల్ డీటెయిల్స్ లో కూడా చేంజ్ అవుతాయి, అంతేనా? సో అట్లా అన్నమాట. సో మామూలుగా మనం యాంగులర్ లో వచ్చేసి ఎక్కువ ఇలా యూజ్ చేయము. సో ఈ స్ప్రెడ్ ఆపరేటరే వాడతాం అన్నమాట. ఓకే, యా, ఓకే, ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అన్నమాట. ఓకేనా, ఈ స్ప్రెడ్ ఆపరేటర్ ఒక ఐడియా వచ్చింది కదా. యా, గాట్ ఇట్. సో ఇంకోటి వచ్చేసి రెస్ట్ ఆపరేటర్ అన్నమాట.
రెస్ట్ ఇది స్ప్రెడ్ ఆపరేటర్ వచ్చేసి వాల్యూస్ అసైన్ చేసేటప్పుడు వాడతాము. ఈ రెస్ట్ ఆపరేటర్ వచ్చేసి మెథడ్స్ లో వాల్యూస్ మనకి పాస్ చేసేటప్పుడు వాటిని హోల్డ్ చేయడానికి వాడతాము. సో ఎలాగంటే ఇప్పుడు చేద్దాం. సపోజ్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్ రాశాను. ఫంక్షన్, ఈ ఫంక్షన్ స్ప్రెడ్ ఆపరేటర్ కదా. ఓకే, ఏ కామా బి. ఇక్కడ చూడండి, ఇది మనకి సింపుల్ గా ఒక మెథడ్. ఆ మెథడ్ లో ఏ కామా బి అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, యాడ్ అనే మెథడ్ కాల్ చేస్తున్నాను. నేను దీనికి 2,3 అనే వాల్యూ పాస్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది మనకి అది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఒక వేరియబుల్ లో పెడదాం. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు క్లియర్ కదా. ఇప్పుడు మనం ఇక్కడ 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాము, ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి. అవును, అట్లా కాకుండా మనం క్యాలిక్యులేటర్ లో సమ్ ఓన్లీ 2 వాల్యూసే. కొన్ని క్యాలిక్యులేటర్ లో ఏంటంటే ఎన్నైనా నంబర్స్ పాస్ చేయొచ్చు, అది మొత్తం సమ్ చేసి ఇచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ 2,3 అని చేసి పంపిస్తే ఇప్పుడు అది సమ్ చేసి మనకి ఇస్తుంది. సో సమ్ ఈజ్ 5 అని వచ్చింది. కాకపోతే ఇక్కడ నేను 2,3, 4, 5 అని పంపించాను. ఓకే, సో ఇప్పుడు కూడా అది 5 అనే రిటర్న్ చేస్తుంది, కానీ రాంగ్ కదా. సో ఇక్కడ ఇది అడిషనల్ గా ఎన్ని వాల్యూస్ పంపిస్తుందో మనకు తెలియదు. మనం ఇక్కడ ఓన్లీ 2 వాల్యూస్ కి మాత్రమే రిజర్వ్ చేసాం. అంటే 2 వేరియబుల్స్ పెట్టామంటే 2 వాల్యూస్ తీసుకునే కెపాసిటీ ఉంది దానికి. సో ఆ మెథడ్ కి 2 వాల్యూస్ తీసుకునే కెపాసిటీ ఉంది. సో అట్లా కాకుండా ఇక్కడ మనం ఏంటంటే రెస్ట్ అనే ఒక ఆపరేటర్ జావా స్క్రిప్ట్ లో కొత్తగా యాడ్ చేశారు కదా. సో ఇది 3 డాట్స్ పెట్టి రెస్ట్ అని పెట్టాలన్నమాట. ఓకే, అంటే మనకి ఎన్నైతే వాల్యూస్ పంపిస్తున్నారో, సపోజ్ 100 వాల్యూస్ పంపించారనుకో, ఆ 100లో ఫస్ట్ ది, సెకండ్ ది ఈ 2 వేరియబుల్స్ లో అసైన్ చేసేసి, సో రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ అన్ని దీనిలోకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఎన్ని పంపించాము, 4 పంపించాము. 2 వచ్చేసి ఏలోకి వెళ్తుంది, 3 వచ్చేసి బి లోకి వెళ్తుంది. నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఎన్ని పంపించామో అవన్నీ ఈ రెస్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ సమ్ ఇప్పుడు కరెక్ట్ గా పనిచేయాలి అంటే, సో ఇప్పుడు వచ్చేసి సో రెస్ట్ డాట్ లెంగ్త్ అంటే రెస్ట్ లో ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాం. ఓకే, సో ఈ రెస్ట్ లో ఏమన్నా వాల్యూస్ ఉంటే అప్పుడు మనం దాన్ని ఇక్కడ ఒక వేరియబుల్ పెడదాం, లెట్ సమ్ ఈక్వల్ టు 0 అని పెడదాం. ఇక్కడ ఏం చేద్దామంటే లూప్ చేద్దాం, ఫర్ లూప్ పెట్టేసి ఓకే, రెస్ట్ లో ఉన్న వాల్యూస్ మొత్తం సమ్ చేసుకుని దీనికి అసైన్ చేస్తాం. ఇప్పుడు సమ్ లో ఇప్పుడు మనకి ఈ రెస్ట్ అనేది ఎరే కదా. అంటే ఇప్పుడు ఎన్నైనా ఈ రెస్ట్ డేటా టైప్ ఎరే, ఎందుకంటే సో ఇక్కడ వచ్చే అన్ని వాల్యూస్ ని అది హోల్డ్ చేయాలంటే కంపల్సరీగా ఎరే డేటా టైప్ తీసుకోవాలి. ఓకే, సో అది ఎరే అన్నమాట. ఇప్పుడు మనం ఆ ఎరేలో ఉన్న వాల్యూస్ అన్ని సమ్ చేస్తున్నాము. సమ్ చేశాక ఇక మనం ఏ ప్లస్ బి కూడా సమ్ చేయాలి కదా. అవును, ఈ ఏ ప్లస్ బిని లాస్ట్ లో చేయకుండా ఇక్కడ 0 బదులు మనం ఏ ప్లస్ బినే పెట్టేద్దాం ఫస్ట్ లో. ఇప్పుడు ఫస్ట్ సమ్ లోకి ఏ ప్లస్ బి ఉంటుంది, తర్వాత దీన్ని అన్ని యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం రిటర్న్ చేసేటప్పుడు ఈ సమ్ రిటర్న్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి సమ్ ఆ 4 వాల్యూస్ సమ్ అయి రావాలి. ఓకే, ఇట్లా. సో రెస్ట్ ఆపరేటర్ అర్థమైందా? సపోజ్ ఇక్కడ రెస్ట్ ఆఫ్ ఆల్ మనకి .NET లో వచ్చేసి ఏదో ఉంటది, పారమ్స్ అని ఉంటది, పారమ్స్ ఆఫ్ ఐ అనేది ఉంటది. సో అట్లా మనం పాస్ చేస్తారు.
సో ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఏంటి, మనం ఎన్ని వాల్యూస్ పంపించినా కానీ పనిచేస్తుంది. ఓకేనా, సమ్ వచ్చేసి 54. ఇది ఓన్లీ ఇంటిజరే కాదు, ఏదైనా పంపించుకోవచ్చు కదా? ఏదైనా పంపించుకోవచ్చు, కాకపోతే మనకి నంబర్స్ ఇది ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. కానీ ఇప్పుడు సపోజ్ 2,3 పంపించాను, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి హెలో అని పంపించాను అనుకో. సో లాజిక్ మార్చుకోవాలి, దీని బేస్ గా లాజిక్ మార్చుకోవాలి. కాకపోతే ఇది ఏం చేస్తుంది, సో ఇంటీజర్ జావా స్క్రిప్ట్ లో ఇంటీజర్ కి స్ట్రింగ్ తో కన్కేట్ చేసాం అనుకో, మొత్తం స్ట్రింగ్ అయిపోతుంది. చూడండి ఏమొచ్చింది, ఆ రెండింటిని సమ్ చేసింది, దీన్ని కన్కేట్ చేసి పంపించింది. 5 హెల్లో అని వచ్చింది. పాసిబిలిటీ కూడా ఉంది. సపోజ్ ఇక్కడ మనం డేటా టైప్ పెట్టలేదు కదా, ఇది ఎనీ డేటా, అక్కడ చూడండి ఎనీ అని తీసుకుంది, ఏదైనా పంపించచ్చు. ఓకే. సో టైప్ స్క్రిప్ట్ లో వచ్చేసరికి మనం డేటా టైప్స్ పెట్టి రాసేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్ పెట్టేసాను అనుకో, వెల్కమ్ అని పెట్టాను, వెల్కమ్ 3 హెలో అని వస్తుంది అవుట్పుట్. అంటే అన్ని కన్కేట్ చేసేస్తుంది అది. సో ఇట్లా. సో ఈ రెస్ట్ ఆపరేటర్ మీరు మెథడ్ సిగ్నేచర్స్ లో సో పారామీటర్స్ ని మీకు కావాల్సిన పారామీటర్స్ అక్కడ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ ఏమొస్తాయో మీకు తెలియదు అనుకోండి, రెస్ట్ అని పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఈ రెండు ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు జావా స్క్రిప్ట్ లో డీస్ట్రక్చరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకేనా, డీస్ట్రక్చరింగ్ చూద్దాం. ఇప్పుడు డీస్ట్రక్చరింగ్ వచ్చేసి దానికి సో డీస్ట్రక్చరింగ్ చేసే ముందు మనం ఆబ్జెక్ట్స్ తో కొంచెం ఎక్కువ డీప్ గా వెళ్దాము. సపోజ్ నేను లెట్ ఎంప్లాయీ ఈక్వల్ టు, సో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. నేను ఈ ఆబ్జెక్ట్ లోపల నుంచి వాల్యూస్ రీడ్ చేయడానికి, అసైన్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి చెప్పండి. రీడ్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి, ఎన్ని రకాల వేస్ లో మనం రీడ్ చేయొచ్చు. అంటే రీడ్ అండ్ గెట్ చేసుకోవటం. అంతే, గెట్ చేసుకోవడం. నార్మల్ గా ఎంప్లాయీ డాట్ నేమ్ అంటే వచ్చేస్తుంది, డాట్ నోటేషన్ అంటాం దీన్ని. సో ఇప్పుడు మనం సో అసైన్ చేయడానికి ఇది ఎంప్లాయీ డాట్ నేమ్ అన్నాం, సేమ్ మనం దీన్ని రీడ్ చేయడానికి కూడా ఎంప్లాయీ డాట్ నేమ్ అన్నాం. సో ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ ఎంప్లాయీ డాట్ నేమ్ అంటే అది ఎంప్లాయీ డాట్ నేమ్ అంటే రీడ్ వచ్చేస్తుంది. సో ఇంకా వేరే పద్ధతులు ఉన్నాయా? వేరే పద్ధతులు అంటే డాట్ నెట్ లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది డాట్ నోటేషన్ డాట్ నెట్ లో కూడా ఉంది. అవునా? ఇప్పుడు ఎంప్లాయీ డాట్ అని ప్రాపర్టీ రాస్తాం కదా, ఇది డాట్ నోటేషన్, ఇది డాట్ నెట్ లో కూడా ఉంది, జావాలో కూడా ఉంది. సో ఈ నోటేషన్ కాకుండా ఇంకొకటి పద్ధతి కూడా ఉంది డాట్ నెట్ లో. ఒక ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీని రీడ్ చేయడానికి ఇండెక్సింగ్ అని ఒకదాన్ని వాడతాం, ఇండెక్సింగ్. ఓకే, ఎంప్లాయీ ఆఫ్ 1, ఈఎంపీ ఆఫ్ నేమ్. సో ఇలా కూడా మనం అసైన్ చేయొచ్చు. ఓకే, అలాగే గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది రన్ చేస్తే ఏమైంది, సెకండ్ టైం అసైన్ చేసిన వాల్యూ వచ్చింది. ఓకే, సో ఇట్లాగే మనం ఇది అసైన్ చేసేటప్పుడు వాడాం, రీడ్ చేసేటప్పుడు కూడా అలాగే వాడచ్చు. ఎంపీ ఆఫ్ నేమ్ అంటే అక్కడ మనకి ఆ వాల్యూ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే, సో ఇప్పుడు ఇందులో నేమ్ ఉంది. ఓకే, అవును. ఇక్కడ ఏం చేసాము, మళ్ళీ అదే ప్రాపర్టీతో వాల్యూ అసైన్ చేసాం కాబట్టి ఈ వాల్యూ, ఈ జాన్ అనే వాల్యూ మాడిఫై అవుతుంది ఈ వాల్యూ తోటి. అవును. ఓకే, ఇప్పుడు ఈ లైన్ నేను తీసేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, టీఓఈ వస్తుంది. ఎందుకని, అది అసైనింగ్ కదా, 4th లైన్. సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లో మనకి, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోపల
ఎంటీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఈ వేరియబుల్ కి ఎంటీ ఆబ్జెక్ట్ ని అసైన్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ నేమ్ అనేది ఉంటేనేమో మాడిఫై అవుతుంది, లేకపోతే ఈ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది కొత్తగా దీనిలో. ఓకే అంతే కదా, ఇక్కడ ఇండెక్సింగ్ వాడినా గానీ అంతే. సో ఇట్లా ఇండెక్సింగ్ వాడినప్పుడు కూడా ఈ ఎంప్లాయీ లో ఉన్న ఈ నేమ్ అనేది ఉంటేనేమో అప్డేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ వచ్చేసి లెట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు నేమ్ అని పెట్టా. ఓకే సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ వేరియబుల్ తో నేను ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను ఇలా పెట్టేస్తే సో ఈ నేమ్ వేరియబుల్ అనేది ప్రాపర్టీ అవుతుంది. అవును. ఈ నేమ్ అనేది ఇక్కడ ఉన్న నేమ్ అనేది అంతా మనం క్రియేట్ చేయలేం. అవును. కానీ మనం ఇండెక్సింగ్ ద్వారా మనం చేయొచ్చు దాన్ని. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ వేరియబుల్ ఇక్కడ ఇస్తే ఏమవుతుందంటే ఈ వేరియబుల్ లోపల ఉన్నటువంటి వాల్యూ తోటి క్రియేట్ అవుతుంది ప్రాపర్టీ. అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అని పెట్టాను నేను. అవును. ఇది డాట్ నోటేషన్, ఇది ఇండెక్సింగ్ నోటేషన్ కదా. అవును. ఈ డాట్ నోటేషన్ యూజ్ చేసి మనం ఈ ఆబ్జెక్ట్ లో ఒక ప్రాపర్టీ క్రియేట్ చేయాలి. ఓకే. సో అది పాసిబుల్ కాదనమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఇచ్చే ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వేరియబుల్ నేమ్, ప్రాపర్టీ నేమ్, ఆ ప్రాపర్టీ నేమ్ తోనే అది ప్రాపర్టీని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఇచ్చాను కాబట్టి ఈ ఆబ్జెక్ట్ లో నేమ్ అని క్రియేట్ అవుతుంది. ఇక్కడ సపోజ్ ఏజ్ అని ఇచ్చాను అనుకోండి, ఆ ఆబ్జెక్ట్ లో ఏజ్ అని క్రియేట్ అవుతుంది. ఏజ్ అని క్రియేట్ అవుతుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు నేను ఈ నేమ్ వేరియబుల్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ వేరియబుల్ అని ఇస్తే ఈ ఆబ్జెక్ట్ లోపల నేమ్ వేరియబుల్ అనే క్రియేట్ అవుతుంది. నేమ్ వేరియబుల్ అని క్రియేట్ అవుతుంది. కానీ మనకి సపోజ్ మీకు వేరియబుల్ నేమ్స్ డేటాబేస్ నుంచి వస్తున్నాయి అనుకోండి, ప్రాపర్టీ నేమ్స్. ఓకే. సో ఇప్పుడు నేమ్ వి ఈ వాల్యూ తోటి నాకు ప్రాపర్టీ క్రియేట్ అవ్వాలి. ఓకే ఓకే ఓకే. వాల్యూతో ప్రాపర్టీ క్రియేట్ చేయాలంటే ఈ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూతో నాకు ప్రాపర్టీ క్రియేట్ అవ్వాలి. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు ఏంటి, ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుంది, ఈ స్టేట్మెంట్ అనేది నేమ్ వి అనే ప్రాపర్టీని ఆబ్జెక్ట్ లోకి యాడ్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం నేమ్ వి అనేది ప్రింట్ చేద్దాం. ఓకే. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇది కూడా ఉంటుందా ఇక్కడ, ఎందుకంటే ఈ వేరియబుల్ కి ఇది ఇచ్చాం పేరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది, జాన్ అని వస్తుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇందులో మీకు కన్ఫ్యూజన్ ఉందా, క్లియర్ గా ఉందా? ఒక సెకండ్ నేను చూస్తున్నాను. నేమ్ వేరియబుల్ ఈక్వల్ టు నేమ్ వి అని పెట్టారు. నెక్స్ట్ నేమ్ వేరియబుల్ దాన్ని రీఅసైన్ చేశారు. తర్వాత నేమ్ వేరియబుల్ అనేది ఇండెక్సింగ్ లాగా డిఓని అసైన్ చేశారు. సో ఫస్ట్ మీరు నేమ్ వేరియబుల్ అసైన్ చేశారు. నేమ్ వేరియబుల్ లో నేమ్ వి ఉంది, బట్ అది రీఅసైన్ అవటం వల్ల జాన్ వచ్చింది. నెక్స్ట్ కిందది నేమ్ వేరియబుల్ అంటే ఓకే, నేమ్ వేరియబుల్ అంటే అదొక ఇండెక్సింగ్ లో అదొక ప్రాపర్టీ లాగా అయ్యి ఎంపీ ఆఫ్ నేమ్ వి అవుతుంది. ఎంపీ ఆఫ్ నేమ్ వి అంటే డిఓఈ అసైన్ చేశారు కాబట్టి డిఓఈ వచ్చింది. ఈ లైన్ లో మనకి ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లోపల ఈ వేరియబుల్ ఈ ప్రాపర్టీ యాడ్ అవుతుంది. అవును. ఈ లైన్ లో మాత్రం ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లోపల నేమ్ వి అనే ప్రాపర్టీ యాడ్ అయింది. సింపుల్ గా ఏంటంటే 7th లైన్ లోపల నేమ్ వి తో హార్డ్ కోడెడ్ చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, సో ఈ డాట్ నోటేషన్ లో మనము ఎక్స్ప్రెషన్ ఇవ్వలేము, స్టాటిక్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడ ప్రాపర్టీ క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే వాల్యూ ఇస్తున్నామో అది హార్డ్ కోడెడ్ వాల్యూ. అవును. కానీ ఇండెక్సింగ్ లో మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఇది ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే.
సపోజ్ నేను ఇక్కడ నేమ్ వేరియబుల్ ప్లస్ ఎస్ఎస్ అని ఇచ్చాను. సో ఇప్పుడు ఇక్కడ వేరియబుల్ ఏం క్రియేట్ అవుతుంది, ఇట్లా క్రియేట్ అవుతుంది. అంటే సో మీరు ఒక ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీని డైనమిక్ గా డిఫైన్ చేయాలనుకోండి. అవును. సో ఇట్లా ఈ ఇండెక్సింగ్ నోటేషన్ వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు నేమ్ విఎస్ఎస్ తో ఏదైనా ఉంటే అది మాడిఫై అవుతుంది, లేదంటే ఆ ప్రాపర్టీ క్రియేట్ అవుతుంది. దాంట్లోకి ఓఈ వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే డిస్ప్లే డిఓఈనే వస్తుంది, బట్ అది డిఫరెంట్ ప్రాపర్టీకి. అంతే కదా? ఇప్పుడు నేమ్ వి తోటి రాదు, ఎందుకంటే ఇక్కడ పేరు మార్చేసాం, నేమ్ విఎస్ఎస్ అని పెట్టాం. సో నేమ్ విఎస్ఎస్ కి వస్తుంది. ఇప్పుడు ఇలా రీడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. ఓకే. సో ఈ నేమ్ వి తోటి ఏ ప్రాపర్టీ మనం క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఈ ఎక్స్ప్రెషన్ రిజాల్వ్ అయ్యి ఆ ఫైనల్ గా వచ్చిన వాల్యూ తోటి ప్రాపర్టీ క్రియేట్ అయ్యింది. దాంట్లో అప్లైనింగ్ చేసుకుంటున్నాం. ఇది సో ఇది ఎందుకంటే మనకి ప్రోగ్రామింగ్ లో డీప్ గా వెళ్లే కొద్దీ మనకి ఇలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎక్కువ ప్లేసెస్ లో ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాం. సో ఇక్కడ ఏంటి ఇండెక్స్ లో ఇది పెట్టారు, మళ్ళీ వేరే వేరియబుల్ క్రియేట్ అయింది అన్నట్టు క్వశ్చన్స్ వస్తాయి. దానికి లోపల అసైన్ చేసుకున్నాం, ప్రాపర్టీ నేమ్ మారుస్తున్నాం లోపల. అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ ఇండెక్స్ లో ఇచ్చేది మీరు ఒక ఎక్స్ప్రెషన్, దాన్ని రిజాల్వ్ అయ్యాక ఏ వాల్యూ వస్తుందో దాంతో క్రియేట్ చేస్తుంది అని గుర్తు. ఈ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా హార్డ్ కోడెడ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఈ హార్డ్ కోడెడ్ వాల్యూ కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏమైంది, అల్టిమేట్ గా ఇది రిజాల్వ్ అయ్యాక ఎస్ఎస్ అని ఉంటది, కాబట్టి ఇక్కడ వేరియబుల్ ఎస్ఎస్ అని క్రియేట్ అవుతుంది. ప్రాపర్టీ ఎస్ఎస్ తో క్రియేట్ అవుతుంది ఆ ఆబ్జెక్ట్ లో. ఓకే కదా ఇది? అర్థమైంది. సో ఇప్పుడు మనం డీస్ట్రక్చరింగ్ చూద్దాము. ఈ కాన్సెప్ట్ ఏమంటారు? ఇది జస్ట్ నార్మల్ అసైనింగ్ ఏనా? ఇది నార్మల్ వేరియబుల్స్ అసైనింగ్, రీడింగ్. ఓకే. సో ఇదే మనం డాట్ నోటేషన్, ఇండెక్సింగ్ రెండు ఈ కాన్సెప్ట్ల పేరు. దీన్ని ఇండెక్సింగ్ అంటాము. ఇండెక్స్ రీడింగ్ త్రూ ఇండెక్స్, రీడింగ్ త్రూ డాట్ నోటేషన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫంక్షన్ పెడదాం. ఫంక్షన్ డిస్ప్లే డేటా. ఓకే, ఇంతవరకు క్లియరా? సో ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఎంప్లాయీ ఉంది. ఆ ఎంప్లాయీ లోపల నేను సిటీ, సాలరీ, నెక్స్ట్ సో ఇట్లా సమ్ డేటా, ఎంప్లాయీ డేటా ఉంది. సో ఈ ఎంప్లాయీ బేసిక్ డేటా లోపల నేను జస్ట్ నేము, నెక్స్ట్ డిజిగ్నేషన్, డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను. ఓకే,
సో ఇక్కడ వచ్చేసి ఇది నేను డిస్ప్లే లాజిక్ రాయట్లేదు. సో కోడ్ టు డిస్ప్లే బేసిక్ డేటా. ఓకే ఓకే, కోడ్ టు డిస్ప్లే ఫుల్ డీటెయిల్స్. ఓకే సో ఇప్పుడు ఈ మెథడ్ లోపల మనం ఇది చేయాలి అంటే ఈ మెథడ్ కి మనం ఆ డేటా పాస్ చేయాలి కదా. అవును ఈఎంపి ఎంప్లాయీ డేటా సపోజ్. ఓకే, సో దట్స్ ది డేటా. మనకి ఆ డేటా వస్తుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా డేటా వస్తుంది. ఓకే ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి అంటే రెండు మెథడ్స్ ఎందుకు రాసాము? ఇదేమో బేసిక్ డేటాని డిస్ప్లే చేస్తుంది, ఇది ఫుల్ డేటాని డిస్ప్లే చేస్తుంది. సో అందుకని రెండు అవును. మెథడ్స్ రాసాం. కానీ ఇక్కడ మనకు వచ్చే డేటా ఉంది చూసారా? సో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ లోపల మొత్తము ఒక 10 ఇక్కడ ఎన్ని 3 4 5 8. 6 7 8 ఉన్నాయి. అవును ఓకే, ఇందులోకి కూడా 8 వస్తాయి, మళ్ళీ ఇందులోకి కూడా 8 వస్తున్నాయి. అవును కానీ మనకి ఇక్కడ ఎన్ని కావాలి? జస్ట్ 2 అనుకున్నాం. బేసిక్ 2 డేటా సరిపోతుంది. అనేది 2 అనుకున్నాం. అవును ఓకే, ఇక్కడ 2 వస్తే సరిపోతుంది, ఇక్కడ మొత్తం అవును. రావాలి. అట్లా కాకుండా ఇక్కడ అవును. దీనిలో 8 ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది నార్మల్ డెమో కాబట్టి పెట్టుకున్నాం. రియల్ కేస్ లో మేబీ 50 ఉండొచ్చు, 100 కూడా ఉండొచ్చు. అవును సో ఇక్కడ మనం 2 ప్రాపర్టీస్ కావాలి అన్నప్పుడు 100 ప్రాపర్టీస్ వస్తున్నాయి ఇక్కడ. అవును ఓకే, ఇక్కడేమో 100 ప్రాపర్టీస్ కావాలన్నప్పుడు 100 ప్రాపర్టీస్ వస్తున్నాయి. సో ఈ మెథడ్ కి ఇది కరెక్టే. అవును ఆ మెథడ్ కి ఈ మెథడ్ కి ఇది కరెక్ట్ కావాలి. సో అట్లా కాకుండా అవును. సపోజ్ రేపు ఇంకో మెథడ్ ఉంది, ఇక్కడ ఉమ్, ఇంకో మెథడ్ వచ్చింది ఏదో. సో దానిలో ఓన్లీ 5 ప్రాపర్టీస్ కావాలి. ఓకే సో అట్లా డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ వచ్చాయి అనుకుందాం. అవును సో అన్ని మెథడ్స్ కి మనం సేమ్ డేటా పంపిస్తున్నాం, అవసరం లేకపోయినా కానీ పంపించేస్తున్నాం. పంపిస్తున్నాం. సో ఈ కేసులో మనకి అవసరం ఉన్న డేటాని మాత్రమే తీసుకోవడానికి సో ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ లేదా అరే డీస్ట్రక్చరింగ్, సో దీన్ని జావా స్క్రిప్ట్ డీస్ట్రక్చరింగ్ అంటాం అనమాట. ఓకే డీస్ట్రక్చరింగ్ అంటే ఈ ఆబ్జెక్ట్ లో మనకి ఈ ఆబ్జెక్ట్ లోపల నుంచి మనకి ఎన్ని కావాలంటే అన్ని ప్రాపర్టీస్ తీసుకోవడాన్ని డీస్ట్రక్చరింగ్ అంటాం. ఓకే ఓకే, సో ఇక్కడ చూస్తే మనకి డీస్ట్రక్చరింగ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఇక్కడికి మనకి ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో ఈ ఆబ్జెక్ట్ ఉమ్, వస్తుంటే మనకి దీని మొత్తాన్ని తీసేయాలి. దీని మొత్తాన్ని తీసేసి ఆబ్జెక్ట్ పెట్టాలి. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం. ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి. ఓకేనా? ఉమ్, సో ఇప్పుడు నాకు నేమ్ కావాలి, కామా Designate. డెసిగ్నేషన్, ఈ రెండు కావాలి మనకి. సో ఇట్లా పెట్టామనుకో, సో ఈ సింటాక్స్ ని రీస్ట్రక్చరింగ్ సింటాక్స్ అంటాం. ఓకే సో ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ మెథడ్ ని ఎవరైతే కాల్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ని పంపిస్తారు. మొత్తం అందులో ఎన్ని ఉంటే అన్ని మొత్తం ఆబ్జెక్ట్ అంతా పంపిస్తారు. ఉమ్, ఆ ఆబ్జెక్ట్ లోపల నుంచి మనకు కావాల్సిన డేటాని మాత్రమే మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకే సో అంటే ఇక్కడికేమో మొత్తం అన్ని ప్రాపర్టీస్ వస్తాయి, దీంట్లోకేమో 2 ప్రాపర్టీస్ మాత్రమే వస్తాయి. అంటే మనం పాస్ చేయటం డిస్ప్లే ఈఎంపీ బేసిక్ డేటా ఆఫ్ సమ్ ఈఎంపీ అని పంపిస్తాం. అవును, ఇప్పుడు ఇది రాద్దాము, జస్ట్ కన్సోల్ లాగా రాస్తాను నేను. ఓకే, నేమ్ కామా డిజిగ్నేషన్ రాస్తాను. సో ఇక్కడ వచ్చేసి సో ఇప్పుడు ఏంటి, మనం ఇక్కడ ఇచ్చిన వేరే ప్రాపర్టీ నేమ్స్ డైరెక్ట్ గా వాడేయచ్చు. ఇప్పుడు వీటిని కాల్ చేద్దాం. కాల్ చేయటం ఎలాగో అంటే సో డిస్ప్లే బేసిక్ డేటా ఎంప్లాయీ, సో ఇట్లా ఈ రెండు మనం ఇలా కాల్ చేయాలి. సో రెండింటికి మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఇస్తున్నాము, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఏవైతే కావాలో వాటిని మాత్రమే ఫిల్టర్ చేసి తీసుకోగలుగుతున్నాం. ఓకే సో ఇది డీస్ట్రక్చరింగ్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సో ఇక్కడ చూస్తే మనకి ఈ సెకండ్ మెథడ్ ఏమో ఫుల్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తుంది. సో ఫస్ట్ మెథడ్ ఏమో ఓన్లీ బేసిక్ డేటానే ప్రింట్ చేస్తుంది. బేసిక్ డేటా కింద ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవుతుంది. ఓకే ఓకే, సో ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ ఈ నేమ్ ని పంపించట్లేదు అనుకో. ఇప్పుడు ఇక్కడ నేను నేమ్ తీసేసాను, నేమ్ ఓకే తీసేసాను. నేమ్ తీసేస్తే కానీ ఇక్కడ నేమ్ అనేది ఒకటి ఉంది. అవును ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం. ఓకే ఇక్కడ చూడండి, నేమ్ అన్డిఫైన్డ్ వచ్చింది, అన్డిఫైన్డ్. డిజిగ్నేషన్ వచ్చేసింది. ఇంకా రెండో మెథడ్ మాత్రం ఫుల్ ఆబ్జెక్ట్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే సో ఇలాంటి కేసులో ఏంటి అంటే మనకి డిఫాల్ట్ వాల్యూస్ అనే C# లో కూడా ఉన్నాయి.
సో సపోజ్ ఆ డేటా రాకపోతే ఈ డేటాని వాడుకుంటది అనమాట. ఓకే. దీన్ని డిఫాల్ట్ వాల్యూస్ అంటాము. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం మనం. ఇక్కడ చూస్తే డిఫాల్ట్ వాల్యూని తీసుకుంది, ఇదేమో ఆబ్జెక్ట్ నుంచి పాస్ చేసిన వాల్యూ. యా. పాస్ చేసిన వాల్యూ. ఇప్పుడు మనము ఇక్కడ నేమ్ అనేది పెడదాం. ఓకే, ఇక్కడ నేమ్ జాన్ అని పంపిస్తున్నా, కానీ ఇక్కడ డిఫాల్ట్ జాన్ వాల్యూ డెవలపర్. ఇప్పుడు జాన్ అని రావాలి, ఎందుకంటే వాల్యూ పాస్ అయితే పాస్ చేసింది Pass తీసుకోవాలి, పాస్ చేయకపోతే మాత్రమే డిఫాల్ట్ వాల్యూ తీసుకోవాలి. Yeah. ఓకే, ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన వాల్యూనే ఉంది, పాస్ చేసిన వాల్యూనే ఉంది. సో ఇట్లా Okay. ఇది ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అన్నమాట. ఆ కర్లీ బ్రేసెస్ లో మనం పెట్టుకోవాలి. సో ఇక్కడ దీనికి మనకి మీకు ప్లే గ్రౌండ్ కావాలి అంటే ప్లే గ్రౌండ్ అంటే ఇందులోనే మనం కోడ్ రాయకుండా ఇక్కడే మాడిఫై చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ కాన్సెప్ట్స్. ఓకే. ఇక్కడ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అని ఉంది కదా. అవును. సో ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు డిస్కషన్ చేసిన సింటాక్స్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ పర్సన్ అనే ఎంప్లాయీ అనే ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. సో ఇక్కడ మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు, లెట్ అని ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని పెట్టారు. సో ఈ పర్సన్ లోపల నుంచి ఓన్లీ ఈ 2 ప్రాపర్టీస్ మాత్రమే తీసుకుంటారు అనమాట. ఓకే. సో ఇక్కడ ఇదిగోండి, పర్సన్ లో ఏమున్నాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ అని 3 ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు డీస్ట్రక్చర్ చేస్తున్నారు దాన్ని. సో ఇట్లా పెట్టేస్తే ఇది ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ నే తీసుకుంటారు ఈ ఆబ్జెక్ట్ నుంచి. అట్లా కాకుండా సో దీన్ని మనం సో ఇట్లా కాకుండా సపోజ్ ఇలా చేసి మనం సో కొత్త ఆబ్జెక్ట్ ఏబిసి అని పెట్టేసి అసైన్ చేస్తే ఏమవుతుంది, ఇందులో ఉన్న వాల్యూస్ అన్ని అసైన్ అయిపోతాయి. 3 వాల్యూస్ వచ్చేస్తాయి. సపోజ్ ఈ పర్సన్ లో 100 ఉంటే దీనిలో కూడా 100 వచ్చేస్తాయి. అట్లా కాకుండా మీరు ఇప్పుడు ఇట్లా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మాత్రమే కావాలి అనుకుంటే ఇట్లా డీస్ట్రక్చరింగ్ త్రూ తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డిస్ప్లే చేస్తే అలా వస్తాయి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే. ఓకే. సో ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ అయిపోయినాయి కదా, వాటిని మనం డైరెక్ట్ ఇక్కడ వేరియబుల్ నేమ్స్ కూడా మనకు నచ్చినవి పెట్టుకోవచ్చా? లేదు ఆబ్జెక్ట్ లోపల ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉంది కదా, ఇప్పుడు దీన్ని కొంచెం ఇప్పుడు ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఫస్ట్ నేమ్ ఉంది, ఇక్కడ నేను జస్ట్ సో ఫస్ట్ అని పెడతా. ఓకేనా, సో ఇది పని చేయదు, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ నేమ్స్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి పని చేయలేదు. ఓకే. ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ లో కీ ఏంటి, ప్రాపర్టీ నేమ్ కదా కీ. అవునవును. తెలియదు కదా, ఇక్కడ ఉన్న కీనే మనం ఇవ్వాలి. అవును. ఓకే. సో అట్లా కాకుండా ఎరేస్ లో కీస్ ఉండవు కదా, 0 1 2 3 కదా కీస్. అవును. ఎరేస్ కి వచ్చేసరికి కీస్ అనేవి ఉండవు, ఇండెక్సింగ్ ఉంటుంది. ఓకే. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసాం కదా. సో మెథడ్ కి పాస్ చేసేటప్పుడైనా లేకపోతే ఇట్లా మీరు కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడైనా ఇలా డీస్ట్రక్చరింగ్ సింటాక్స్ వాడచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ చేంజ్ చేసుకుని లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ పాస్ చేసుకోవచ్చు ఎలాగైనా. ఇప్పుడు ఏంటి, మీరు ఇక్కడ 2 వేరియబుల్స్ క్రియేట్ చేశారు, ఆ వేరియబుల్స్ కి డేటాని ఈ పర్సన్ లోంచి అసైన్ చేశారు. ఇప్పుడు మెథడ్ పాస్ చేయాలంటే లాస్ట్ నేమ్ అదే ఫస్ట్ నేమ్ కమా లాస్ట్ నేమ్ అని పాస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లోకి వెళ్ళేసి, సో ఇప్పుడు మనం ఇక్కడ ఎంప్లాయీ మొత్తం పంపించాం కదా, అట్లా కాకుండా సో లెట్ పార్షియల్ డేటా ఇక్కడ వచ్చేసి నేమ్ కామా అదేంటి డిజిగ్నేషన్ ఈక్వల్ టు ఎంప్లాయీ అని పెట్టాం. సో ఇప్పుడు మనం ఈ 2 వాల్యూస్ పంపించాలి. సో ఇక్కడ ఈ 2 వాల్యూస్ పంపిస్తాం అనమాట. కానీ మనం ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు అంటే, సో ఇక్కడ డీస్ట్రక్చరింగ్ మనం ఇక్కడ చేస్తాం కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. ఈ మెథడ్ లెవెల్లో డీస్ట్రక్చరింగ్ అక్కర్లా. ఇక్కడ మనము నేమ్ కామా డిజిగ్నేషన్ అని ఇట్లా పెట్టాలి. బిఫోర్ పాసింగ్ అయినా చేయాలి, లేదంటే రిసీవ్ చేసుకున్న మెథడ్ లో మొత్తం ఒక చోట డీస్ట్రక్చరైజేషన్ చేయాలి. చేసుకుంటే మనకి ఇప్పుడు ఇందులో అసలు ఈ ఆబ్జెక్ట్ లో ఉండడమే 2 వాల్యూస్ ఉన్నాయి అనుకో, దాన్ని డీస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సింది 2, అందులో ఉంది కూడా 2 అనుకోండి, ఇంకేం చేయకర్లా. సో సింపుల్ వేలో. సో ఇక్కడ చూస్తే ఇది ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్.
సో డీస్ట్రక్చరింగ్ ఈజ్ నాట్ డిస్ట్రక్టివ్ అంటే సో ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని ఏం డిలీట్ చేయదు అనమాట. ఇందులో నుంచి వాల్యూస్ ని కాపీ చేసుకుంటది అంతే. దీన్ని డిలీట్ చేయడం కానీ మాడిఫై చేయడం కానీ ఏం చేయదు. ఇక్కడ చూస్తే డీస్ట్రక్చరింగ్ డస్ నాట్ చేంజ్ ది ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఆ ఒరిజినల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు నేను అసైన్ చేసుకున్నాను లెఫ్ట్ అని పెట్టి, తర్వాత పర్సన్ లో ఉన్న ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చేంజ్ అయితే చేంజ్ అవ్వవు ఇవి, ఎందుకంటే డేటా కాపీ అవుతుంది. ఇప్పుడు ఈ పర్సన్ లో మాడిఫై చేస్తే ఈ వాల్యూ మాడిఫై అవ్వదు. అవును, ఓకే, ముందే అసైన్ చేసాం కాబట్టి అసైన్ చేసిన తర్వాత పర్సన్ మాడిఫై చేస్తే అవ్వదు. రిఫరెన్స్ కాబట్టి ఓకే, ఇది వేరే రిఫరెన్స్ అది వేరే రిఫరెన్స్ కాబట్టి అప్డేట్ అవ్వదు. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూస్ ఇప్పుడు డిస్కస్ చేసాం కదా. అవును, డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ నుంచి మనం కంట్రీ అనేది పాస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కంట్రీ ఉంది కాబట్టి ఈ డిఫాల్ట్ వాల్యూని వాడుకుంటాం. సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా, ఈ సేమ్ నేమ్ వాడాలా అంటే, సో మీరు రీడ్ చేయడానికి మాత్రం కంపల్సరిగా సేమ్ నేమ్ వాడాలి ఆబ్జెక్ట్ ప్లేస్ లో. కానీ దాన్ని మీరు వన్స్ డేటా వచ్చాక దాన్ని రీనేమ్ చేయొచ్చు అన్నమాట. అంటే అక్కడ రిసీవ్డ్ మెథడ్ లో మనకు నచ్చినట్టు చేయొచ్చా? ఇప్పుడు ఈ పర్సన్ లో నుంచి లాస్ట్ నేమ్ అనేది దీనిలోకి వచ్చింది. దానిలోకి ఇదేంటంటే రీడింగ్ కీ అనమాట. ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి లాస్ట్ నేమ్ రీడ్ చేసి ఈ నేమ్ అనే వేరియబుల్ లోకి అసైన్ చేస్తుంది. అలియాస్ నేమ్ ఇస్తుంది. గోయింగ్ ఫర్దర్ నేమ్ అనే దాన్ని వాడుకుంటాం. ఇక్కడ చూసారా, ఈ నేమ్ అనేది మీకు వద్దనుకోండి. సో కానీ ఆబ్జెక్ట్ లో ఈ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ లో నేమ్ అని కదా ఉంది. సో మనం సేమ్ కీ వాడాలి. కానీ మీరు గోయింగ్ ఫర్దర్ వేరేది వాడాలనుకోండి, ఫుల్ నేమ్ అనేది పెట్టుకొని ఇక్కడ ఇంకా నెక్స్ట్ నుంచి ఫుల్ నేమ్ అనేది వాడుకోవాలి ఇక్కడ. అట్లా అంటే ఇది అలియాస్ నేమ్ దీనికి ఇస్తున్నాం. అంటే మీరు పేరు మార్చుకోవాలి అనుకుంటే ఇలా మార్చుకోవచ్చు. అంటే అది ఎలియాస్ లేకపోతే రీప్లేస్మెంట్ లాగా? ఓకే, ట్రై చేద్దాం ఇక్కడ. ఓకే, రెండు పనిచేస్తాయో లేదో చూద్దాము. ఈ కింద కూడా రెండు తీసేసారా? 23, 24 ఇందాక మనం చేసుకున్నాం. రెండు పెడుతున్నారా? రెండు పెడితే మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇది దీంట్లోకి అసైన్ చేసి ఇది డిలీట్ అయిపోతుంది. నేమ్ లేదంట, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే, అంటే నేమ్ వెళ్ళిపోతుంది. ఓకే, స్ట్రైక్ అప్ కూడా కొట్టినట్టున్నాడు. సరే, మనము ఇది తీసేసి ఇప్పుడు ట్రై చేద్దాం. ఈ నేమ్ మాత్రమే పెడదాము. సో ఇప్పుడు జాన్ అని వచ్చింది. ఓకే, అట్లా కాకుండా ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీనిలో ఫుల్ నేమ్ అని పెడదాం. ఫుల్ నేమ్ అని పెట్టేసి ఇక్కడ కూడా ఫుల్ నేమ్ పెడదాం. ఫుల్ నేమ్ పెట్టాను కదా. ఇప్పుడు అంటే ఇందులో ఉన్న వాల్యూ దీనిలోకి అసైన్ అయిపోయి ఓన్లీ ఫుల్ నేమ్ మాత్రమే యూజ్ అవుతుంది మనకి. సో ఆ కేసు ఇప్పుడు ఫుల్ నేమ్ వాడగలుగుతున్నాం, నేమ్ ని వాడలేకపోతున్నాం. అంటే వన్స్ మీరు అలియాస్ చేశాక ఇది ఇంకా డిలీట్ అయిపోతుంది. ఓన్లీ ఫుల్ నేమ్ మాత్రమే పిక్చర్ లో ఉంటుంది. సో అది ఓకే. సో ఇది వచ్చేసి మీరు ఆ పేరు మార్చాలి అనుకుంటే ప్రాపర్టీ నేమ్ అలా మార్చేసుకోవచ్చు. సో స్ట్రింగ్ ఇప్పటి వరకు మనం ఆబ్జెక్ట్ చూసాం కదా. సో ఇప్పుడు స్ట్రింగ్ ని డీస్ట్రక్చర్ చేయడం అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ లో ఉండే ప్రతి లెటర్ వచ్చేసి ఒక క్యారెక్టర్ కదా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఇదేంటి, ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ ఏంటి, ఎరే ఆఫ్ క్యారెక్టర్స్. అవును, ఇక్కడ చూడండి. సో ఈ నేమ్ అనే స్ట్రింగ్ లోంచి ఒక్కొక్క క్యారెక్టర్ ని తీస్తున్నాడు బయట. ఓకే. అంటే మీరు ఇక్కడ ఈ స్క్వేర్ బ్రేస్ ఉంది చూసారా, స్క్వేర్ బ్రేస్ ని పెడితే మీరు అరేని డీస్ట్రక్చర్ చేస్తున్నారు అని. అట్లా కాకుండా ఇక్కడ ఫ్లవర్ బ్రేస్ పెడితేనేమో ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేస్తున్నారు. సో ఇది ఆబ్జెక్ట్ ని డీస్ట్రక్చర్ చేయడము, ఇది వచ్చేసి అరేని డీస్ట్రక్చర్ చేయడం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇది జస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే సో ఏలోకి ఇండెక్సింగ్ అనమాట. ఏలోకి డబ్ల్యూ వస్తుంది, A2 లోకి నెక్స్ట్ క్యారెక్టర్, A3 లోకి నెక్స్ట్ క్యారెక్టర్ అట్లా వస్తాయి.
కానీ ఆబ్జెక్ట్స్ డీస్ట్రక్చర్ చేసేటప్పుడు మనం ఏమనుకున్నాం, కీస్ యాజ్ ఇట్ ఈస్ ఇవ్వాలి అనుకున్నాం కదా. అవును ఎందుకంటే ఆబ్జెక్ట్ అనేది కీస్ బేస్డ్ గా పనిచేస్తుంది. అవును కానీ ఇక్కడ ఏంటి, అరే అనే దానికి కీస్ ఉండవు, ఓన్లీ ఇండెక్స్ లే ఉంటాయి, 0 1 2 3 అలా. ఓకే సో ఇక్కడ ఏంటి, మనం ఏం చేయాలి అంటే ఇది ఈ నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. వీడు జస్ట్ A1 A2 అని మెయింటైన్ చేశాడు. ఇక్కడ సపోజ్ మనము ఏబిసి అని ఇచ్చామనుకో, అది కూడా పనిచేస్తుంది. ఇక్కడ వచ్చేసి అది ఏబిసి అని పెట్టాము. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఏబిసి ప్లస్ A2 అని పెడతాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే W3 అని వచ్చింది. ఓకే సో అరేలో మనకి కీస్ ఉండవు కాబట్టి మనకు నచ్చిన పేరు ఇచ్చుకోవచ్చు. ఓకే ఓకే, ఇది డీస్ట్రక్చరింగ్ కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ డీస్ట్రక్చరింగ్ దీంట్లో కూడా సో విత్ ఎనీ లిటరల్స్ ఇక్కడ కూడా రెస్ట్ ఆపరేటర్ మనం వాడచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి 1 2 4 ఉన్నాయి కదా, అవును ఇక్కడ 2 పెట్టాము, తర్వాత మిగిలిన అన్ని రెస్ట్ ఆపరేటర్ వాడితే దానిలోకి వచ్చేస్తాం. ఓకే అంటే కామా ట్రిపుల్ డాట్ రెస్ట్ అనా. సపోజ్ ఇక్కడ వెళ్ళేసి ఈ ఎగ్జాంపుల్ లో కామా 3 డాట్స్ రెస్ట్ అని ఇచ్చేసి, సో ఇప్పుడు ఇక్కడ రెస్ట్ అని ఇచ్చామనుకో, రిమైనింగ్ యాపిల్స్ మ్యాంగోస్ అని దీనిలోకి వచ్చేస్తుంది. ఓకే సో ఇది రెస్ట్ ఆపరేటర్ ఇట్లా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక 200 ఉన్నాయనుకో, 200 వాల్యూస్ ఉంటే అవన్నిటికి రాయాలి, మనం చేయలేము. దాని బదులు ఇట్లా తీసేసుకోవచ్చు. మనకు కావాల్సిన 2 తీసేసుకున్నాము, మిగిలిన అన్ని దీనిలో పడేసాం. సో ఇట్లా, సో ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు మనకి ASP.NET ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఎంవిసి కానీ ASP.NET కానీ, అందులో జస్ట్ టెక్నాలజీ అంటే వెబ్ సర్వర్ టెక్నాలజీ, నెక్స్ట్ వెబ్ పేజెస్ ఎలా రెండర్ అవ్వాలి, వీటికి మాత్రమే సో వెబ్ ఏపీఐ కానీ సో ఎంవిసి కానీ ASP.NET టెక్నాలజీ కానీ పనికి వస్తుంది. లోపల బిజినెస్ లాజిక్ అంతా దేనిలో రాస్తాం, C# కదా. అవును సో అక్కడ మనం ఎలాగైతే C# నేర్చుకొని వెళ్ళి ASP.NET కానీ ఎంవిసి ప్రాజెక్ట్ కానీ చేస్తామో, ఇక్కడ కూడా అంతే బిజినెస్ లాజిక్ అంతా జావాస్క్రిప్ట్ లో చేస్తాం, యాంగులర్ లో, రియాక్ట్ లో. ఓకే అందుకని మనకి జావాస్క్రిప్ట్ ఇంపార్టెంట్. ఒక ఫ్రేమ్వర్క్ అది మారుతుంది అంతే. ఇది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదేమో టెక్నాలజీ లాగా. సో ఇక్కడ చూస్తే లాంగ్వేజ్ కదా జావాస్క్రిప్ట్, ఇది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఈ కామా పెట్టేసి వదిలేసారు చూసారా. సో ఇక్కడేమో 4 ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. సో మధ్యలో 2 వదిలేశారు. సో ఇప్పుడు ఏంటి, ఈ బనానాస్ ఈ మధ్యలో 2 వదిలేసినవి పోయి లాస్ట్ వచ్చేసింది అనమాట. సో ఇట్లా మీకు అవసరం లేని వద్దు అనుకుంటే అట్లా వదిలేసుకోవచ్చు. ఓకే ఓకే గాట్ ఇట్. సో ఎనీ పొజిషన్ వాల్యూస్ ఇప్పుడు మనకేంటి, సో ఇక్కడ వదిలేసాం కాబట్టి, ఎంటీ పెట్టాం కాబట్టి ఈ 2 స్కిప్ అయిపోయినాయి. అవును, దాన్ని బట్టి ఏమర్థమైంది మనకి, ఇది సీక్వెన్స్ లో తీసుకుంటుంది వాల్యూస్. ఫస్ట్ ఇండెక్స్ లోది ఫస్ట్ వేరియబుల్ కి, సెకండ్ ఇండెక్స్ లోది సెకండ్ వేరియబుల్ కి అలా వస్తుంది కదా. అవును అట్లా కాకుండా ఇక్కడ చూడండి, సో అట్లా పొజిషన్ కాకుండా మనకి ఈ మధ్యలో వాల్యూస్ కావాలనుకో, ఇప్పుడు ఈ వాల్యూ కావాలనుకోండి, ఇట్లా ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని దీనిలోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో అట్లా మనకి నచ్చిన పొజిషన్ లో వాల్యూని నచ్చిన పొజిషన్ లో కూడా తీసుకోవచ్చు. ఈ పెట్టడం కాకుండా నచ్చిన పొజిషన్ లో తీసుకోవచ్చు. అవును, ఇక్కడ ఏంటంటే సో ఈ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లో సో ఇక్కడ వీటిని స్కిప్ చేయడం ఎలాగో తెలియక కామా పెట్టేసాము. సో అట్లా కాకుండా ఈ పద్ధతి కూడా తెలుసుంటే మనం ఇలా గ్రేడ్ చేయొచ్చు, ఇంకా సింప్లిఫైడ్. సో ఇక్కడ ఈ రెస్ట్ ఆపరేటర్ చూసారా, ఇప్పుడు ఈ రెస్ట్ ని మనం ఇప్పుడు చూసాం కదా, డిస్కస్ చేస్తాం. సో ఇట్లా ఈ ఫస్ట్ 2 వాల్యూస్ ఏమో ఈ ఫస్ట్ 2 వేరియబుల్స్ కి వెళ్ళిపోతాయి. సో రెస్ట్ ఆఫ్ ది వాల్యూస్ ఇలా మిగిలిన ఇవన్నీ దీనిలోకి వచ్చేస్తాయి. సో డీస్ట్రక్చరింగ్ మ్యాప్స్. సో ఈ మ్యాప్స్ మనం పెద్దగా వాడము. సో మ్యాపింగ్ అంటే ఇది మనకి C# లో డిక్షనరీ ఉంటుంది చూసారా. అవును, సేమ్ కీ వాల్యూస్. ఓకే, సో ఇందాక నేను ఫర్ ఈచ్ లూప్ అని చెప్పా కదా. అవును, సో ఇది ఫర్ ఈచ్ లూప్ జావాస్క్రిప్ట్ లో. అంటే ఇక్కడ ఇండెక్స్ లో అవేమి ఉండవు. సో ఇక్కడ మనకి C# లో మనం డిఫైన్ చేసేసి
సో నేమ్ ఆఫ్ నేమ్స్ అని నేమ్ ఇన్ నేమ్స్ అని రాస్తాం కదా. ఇక్కడ ఆఫ్ అనే కీవర్డ్, ఇన్ అనే కీవర్డ్ రెండు ఉంటాయి. ఫర్ ఈచ్ లూప్ లో రెండు రకాలు రాస్తాం అనమాట ఇక్కడ. సో మీరు ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామింగ్ లో ఇక్కడ వేరియబుల్స్ ఫర్ ఈచ్ ఉంటాయి. సో అవి కూడా డిస్కస్ చేద్దాము. కాకపోతే మనం అవి పెద్దగా వాడం. ఇఫ్ ఎల్స్ లూప్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉంటుంది అది చూద్దాం. ఇక్కడ డీస్ట్రక్చరింగ్ త్రూ ఈ స్వాపింగ్ వేరియబుల్స్ చాలా ఈజీ. మనకి ఇంటర్వ్యూస్ లో అడుగుతారు కదా, స్వాప్ టు వేరియబుల్స్ వితౌట్ టెంపరీ వేరియబుల్.